హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను ప్రెగ్నెన్సీ కోసం ఏ ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాను అనే విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. టైటిల్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది కదా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. అండ్ స్టార్ట్ చేద్దామండి వీడియో. మ్యారేజ్ అయింది నాకైతే దగ్గర సంబంధం చేశారండి. మావయ్యని చేశారు, మా అమ్మ తమ్ముడిని అయితే చేశారండి. నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయింది. అండ్ మ్యారేజ్ అయ్యాక స్టార్ట్ చేశారండి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళైతే అడిగేవారండి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదేంటి, ఇంకా పిల్లల్ని ప్లాన్ చేసుకోలేదా ఏంటి, మెడిసిన్ వాడు, ఇలా చెప్పేవారండి అందరూని. ఇంకా చిన్న వయసులోనే కదా మ్యారేజ్ అయింది, ఒక 2-3 ఇయర్స్ చూద్దాము, అప్పటికి రాకపోతే అప్పుడు మెడిసిన్ యూజ్ చేద్దామని అనుకున్నామండి. మ్యారేజ్ అయ్యి ఇంకా 1 ఇయర్ కూడా అవట్లేదు కదా, ఒక 2-3 ఇయర్స్ చూసి అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే ఇప్పుడు మెడిసిన్ వాడదామని అనుకున్నామండి. ఈ లోపల నాకు డేట్ స్కిప్ అయ్యేది, 10 days అవ్వేదండి. టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వచ్చేది, మళ్ళీ పీరియడ్ వచ్చేసేది, మళ్ళీ ఫీల్ అయ్యే వాళ్ళం రాలేదు ప్రెగ్నెన్సీ అని. మళ్ళీ డేట్ మిస్ అయ్యేది, మళ్ళీ 10 days అవ్వేది, మళ్ళీ పీరియడ్ వచ్చేసేది. ఇలా అవుతుంది. అందులోని నేను మ్యారేజ్ అయిన తర్వాత వెయిట్ కూడా బాగా పెరిగిపోయానండి. మ్యారేజ్ అయిన 1 yearకే నేను 10 kgs అయితే పెరిగిపోయాను. పీరియడ్స్ కూడా రెగ్యులర్ గా రావట్లేదు. ఏంటి ప్రాబ్లం అని హాస్పిటల్కి వెళ్దామని డిసైడ్ అయ్యామండి. అండ్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఇంకా అందరూ హాస్పిటల్కి వెళ్ళు, నువ్వు వెయిట్ కూడా పెరిగిపోతున్నావు, నీకు డేట్లు కూడా సరిగ్గా రావట్లేదు, ఏమన్నా ప్రాబ్లం ఉందేమో చెక్ చేయించుకో అనేవారు. ఫస్ట్ లో అయితే మేము పెద్ద పట్టించుకోలేదు. అలా మ్యారేజ్ అయ్యి 3 years అయితే అయిపోయిందండి. ఇంకా 3 years అయిపోయింది కదా, ఒకసారి వెళ్దాం చెకప్ చేయించుకుందాం అని అయితే వెళ్ళాము హాస్పిటల్కి. ఫస్ట్ మేము వెళ్ళిన హాస్పిటల్ అయితే పిఠాపురం సిఎంసి హాస్పిటల్, అందరికి తెలిసే ఉంటది కదండి. పిఠాపురం సిఎంసి హాస్పిటల్ చాలా ఫేమస్ అండి. మా అమ్మగారు అక్కడే పుట్టారు, మా అమ్మమ్మ గారు అక్కడే పుట్టారు, నేను అక్కడే పుట్టానని మా అమ్మమ్మ గారు సెంటిమెంట్ తో అక్కడికైతే తీసుకెళ్లారండి మెడిసిన్ అయితే వాడదామని. అండ్ అక్కడికి వెళ్ళాక స్కాన్ చేసి, ఇంకా చిన్న వయసే కదా, అప్పుడే ప్రెగ్నెన్సీ ఎందుకు నీకు అని అన్నారండి డాక్టర్ గారు అయితే. అంటే ఇలా ఇంట్లో వాళ్ళందరూ, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది కదా, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి అంటున్నారు, అందుకని వచ్చామండి అని చెప్పాం. స్కాన్, బేసిక్ స్కాన్స్ అవి ఉంటాయి కదండి, ఆ స్కాన్స్, బ్లడ్ టెస్ట్ లో మా హస్బెండ్ టెస్ట్ ఇవన్నీ చేశారు. హస్బెండ్ లో అయితే ఏం ప్రాబ్లం లేదండి. నాకు వచ్చి నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు అప్పుడు ఫస్ట్ లోని స్కాన్ లో. నేను వెయిట్ కూడా 10 kgs పెరిగిపోయానండి. మ్యారేజ్ అవ్వినప్పటికీ మ్యారేజ్ అయిన తర్వాత వెయిట్ అయితే 10 kgs అయితే పెరిగిపోయాను. అండ్ ఇలా నీటి బుడగలు ఉన్నాయి, మెడిసిన్ యూజ్ చేయాలని చెప్పారు. అలా మెడిసిన్ తీసుకొని రావడం, ఈ నెల ప్రెగ్నెన్సీ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేయడం, డేట్ వచ్చేయడం, అలా జరిగిందండి. ఒక 2 years వాడిన మెడిసిన్. 2 years కూడా నీటి బుడగలు తగ్గాయి అన్నారు, ప్రెగ్నెన్సీ కోసం ఇచ్చేవారు, అయినా ప్రెగ్నెన్సీ వచ్చేది కాదు. ఇంకా చిరాకు వచ్చి మెడిసిన్ అయితే యూజ్ చేయడం మానేశాను. మానేసిన తర్వాత ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది వచ్చిందండి. మెడిసిన్ యూజ్ చేయడం ఆపేసిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని అయితే వచ్చింది. అండ్ తర్వాత హాస్పిటల్ చెకప్ కి అయితే వెళ్ళాము. వెళ్తే స్కాన్ చేశారు, అంతా బాగుందని చెప్పారండి. బాగుందని చెప్పాక ఇంటికి వచ్చేసాం. మేమైతేని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పారు. 4 months అవుతుందండి. 4 months అయిన తర్వాత నాకు లైట్ గా బ్లీడింగ్ అయితే కనిపించింది. అండ్ బ్లీడింగ్ కనిపించగానే మేమైతే భయపడి హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే వాళ్ళు స్కాన్ చేసి బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు అని, బ్లీడింగ్ తగ్గడానికి ఇంజెక్షన్స్ అవి చేసి మెడిసిన్ పంపించారు. మెడిసిన్స్ తీసుకొని మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత నైట్ కి మళ్ళీ హెవీగా బ్లీడింగ్ అయిపోయిందండి.
అయిపోతే ఇంకా నైట్ అర్ధరాత్రి అయినా సరే మా హస్బెండ్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిపోతే బ్లీడింగ్ తగ్గడానికి అయితే మెడిసిన్ ఇచ్చారు, జాయిన్ అవ్వమన్నారు హాస్పిటల్లో. నేనైతే ప్రెగ్నెన్సీ పోయిందని అనుకున్నానండి. కానీ డాక్టర్ వచ్చి చెక్ చేసి బేబీ అంతా బానే ఉంది, ఇది గర్భసంచి బయట ఉన్న బ్లీడింగ్ అయితే వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు, రెస్ట్ లో ఉండాలి, ఒక వారం రోజులు అబ్జర్వేషన్ లో ఉండాలి, హాస్పిటల్లో ఉండాలని చెప్పారండి. అలాగే ఉన్నాము. బ్లీడింగ్ అయితే కంట్రోల్ అయింది. కంట్రోల్ అయిన తర్వాత మేము ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత అలాగే 5th మంత్ వచ్చే వరకు 6th మంత్ వచ్చే వరకు కూడా బెడ్ రెస్ట్ లో ఉండమన్నారు. బెడ్ రెస్ట్ లో అయితే ఉన్నాము. మా అమ్మగారిని అయితే వచ్చి రమ్మన్నామండి ఇక్కడికి. మా అమ్మమ్మ గారు కొంచెం ఏజ్ ఎక్కువ కదా అని మా అమ్మగారిని రమ్మన్నాము. ఇక్కడికి వచ్చి ఉన్నారు నా దగ్గర. అండ్ 6th మంత్ వరకు బెడ్ రెస్ట్ లో ఉండి తర్వాత ఇంకా పర్వాలేదు 6 మంత్స్ అవ్వాయి కదా అని రెస్ట్ లో అవసరం లేదని చెప్పారు. అండ్ తర్వాత మా అమ్మగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. 2 మంత్స్ అక్కడే ఉన్నాను. 8th మంత్ లో మళ్ళీ మెడిసిన్ కోసం హాస్పిటల్కి అయితే వెళ్ళాను. స్కానింగ్ చేసి బేబీ గ్రోత్ అయితే బాగాలేదు, బేబీ అసలు బాగాలేదు, గ్రోత్ బాగాలేదు, ఏ టైంలోనే డెలివరీ అయిపోవచ్చు అని చెప్పారు. నేనైతే చాలా ఫీల్ అయ్యాము. ఈ హాస్పిటల్లో కాకుండా మళ్ళీ వేరే హాస్పిటల్లో కూడా సెకండ్ ఒపీనియన్ కోసమని స్కాన్ చేయించుకోవడానికి అయితే వెళ్ళామండి. వెళ్తే వాళ్ళు కూడా స్కాన్ చేసి బేబీ గ్రోత్ అయితే బాగాలేదు, ఇంకా 8th మంత్ కదా, ఇంకో మంత్ 9th మంత్ వచ్చాక మెడిసిన్ అది యూజ్ చేస్తే ఉన్న గ్రోత్ ఉంటుందేమో చూద్దాం, కానీ ఏ టైంలో అన్నా డెలివరీ అయిపోవచ్చు అని చెప్పారండి. మేమైతే చాలా టెన్షన్ అయితే పడ్డాం. అలాగే మెడిసిన్ అయితే యూజ్ చేసాం. బేబీ గ్రోత్ పెరగడానికి అవేవో పౌడర్స్ ఇచ్చారండి, వాటర్లో కలుపుకొని తాగమని. అవి తాగేదాన్ని, అన్ని ఫుడ్ తీసుకునేదాన్ని బేబీ గ్రోత్ పెరగాలని. తీసుకున్నా సరే 8th మంత్ లో నాకు పెయిన్స్ అయితే వచ్చేసేయండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు పెయిన్స్ రాగానే హాస్పిటల్కి అయితే వెళ్ళాము. పెయిన్స్ స్టార్ట్ అవగానే హాస్పిటల్కి అయితే వెళ్ళగానే డెలివరీ అయిపోవచ్చు అన్నారు. మేము ఇంకా 9th మంత్ రాలేదు కదా అని టెన్షన్ పడ్డాము. అయినా సరే 1 వీక్ ఉందనగా 9th మంత్ రావడానికి ఇంకా 1 వీక్ ఉందండి. ఈ 1 వీక్ దాటేస్తే 9th మంత్ వచ్చేస్తాయి కదా, అప్పుడు డెలివరీ అయిపోయినా పర్వాలేదు అని అనుకున్నాం. కానీ నాకు 9th మంత్ రాకుండానే 8th మంత్ లోనే నార్మల్ డెలివరీ అయితే అయిపోయిందండి. బేబీ బాయ్ పుట్టాడు. అండ్ పుట్టిన వెంటనే డాక్టర్ గారు కిడ్స్ హాస్పిటల్ ఉంటుంది కదండి, అక్కడికి అయితే పంపించారు. పంపిస్తే నేను ఆ హాస్పిటల్ పేరు అయితే చెప్పాలనుకోవట్లేదండి. ఆ హాస్పిటల్కి అయితే పంపించారు. పంపిస్తే వాళ్ళు అసలు పట్టించుకునేవారు కదండి బేబీని. పట్టించుకోకపోతే ఆ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం. బేబీ ఇక్కడ బాగోట్లేదు కదా, వీళ్ళు పట్టించుకోవట్లేదని. సెకండ్ హాస్పిటల్ కూడా పేరు చెప్పాలనుకోవట్లేదండి నేను. ఆ హాస్పిటల్కి అయితే వెళ్ళాక 1 lakh అవుతుంది, బేబీకి ఆపరేషన్ చేయాలి, బొడ్డు దగ్గర ఆపరేషన్ చేసి పాలు ఎక్కించాలి బేబీకి అని చెప్పారండి. అలా చేశారు. ఎందుకు చేశారో మాకు తెలియలేదు, ఎవరు అడిగేవాళ్ళు లేరు, మాకు అప్పుడు ఏం తెలిసేది కాదండి. నాతో పెద్దవాళ్ళు కూడా ఎవరు లేరు అడగడానికి. మా నాన్నగారికి మా అమ్మగారికి ఏం తెలియదు. మా తమ్ముడు వాళ్ళు కూడా చిన్నపిల్లలు అప్పుడు. వాళ్ళు ఎందుకు చేశారనేది తెలియలేదు. బొడ్డులోంచి పాలు ఎక్కిస్తామని చెప్పి అలా చేశారండి. చేసిన తర్వాత బేబీకి అయితే సీరియస్ అయిపోయి ఇంకా బేబీ బతకడం కష్టం, మీరు ఇంకా కాకినాడ పెద్ద హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోండి అని చెప్పారండి. మా బావ అప్పుడు కాకినాడలో డాక్టర్ కింద చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. అక్కడికి అయితే తీసుకెళ్ళిపోయాం. బావ చెప్పడం వల్ల వెంటనే అయితే జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకుని బేబీకి ఎందుకు ఇక్కడ ఆపరేషన్ చేశారు, చిన్న బేబీ కానీ వాళ్ళు అయితే తిట్టారండి మమ్మల్ని. ఇలా చేశారు, మాకు తెలియదు అని చెప్పాము. బేబీ ఇంక బతకడం కష్టం అని చెప్పారు. అండ్ పుట్టిన తర్వాత 5 days ఉన్నాడు అంతే అండి బేబీ. తర్వాత అయితే చనిపోయాడు. బేబీ చనిపోయిన తర్వాత మేము ఏం చేసాం, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నాం, నాకు పిల్లలు పుట్టారా లేదా, అండ్ మీకు ఈ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. అండ్ బేబీ చనిపోయిన తర్వాత మేము ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నాం,
నెక్స్ట్ మాకు ప్రెగ్నెన్సీ వచ్చిందా, వస్తే నిలబడిందా, బేబీ పుట్టిందా, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ బేబీ పుట్టిన తర్వాత నేను బేబీ చనిపోయిన తర్వాత ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నాను అని ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.